హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. ఎలా ఉన్నారంతా? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హోమ్లీ హారిక. అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకూడదంటే డెఫినెట్గా బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాల్సిందే. ఎనీహౌ నేను రెగ్యులర్గా ఈ మధ్య లైవ్ ఇంటరాక్ట్ అవుతున్నాను. సో పీపుల్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్గా బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడు లైవ్ పెడతాను అనేది నాకే క్లారిటీ లేదు. సో దట్ మిస్ అవ్వకూడదంటే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోవాల్సిందే. సో ఇది వచ్చేసరికి చెల్లి యూకే నుంచి వచ్చింది కదా, ఆ సిరీస్లో ఇది పార్ట్ 7 అనమాట. ఐ నో చాలా లేట్ అయింది, ఎందుకంటే తను జూన్లోనే వెళ్ళిపోయింది. ఇవన్నీ లాంగ్ బ్యాక్ వీడియోస్ అనమాట. సో ఐఎమ్ పోస్టింగ్ నౌ, ఎందుకంటే నాకు టైం దొరకట్లేదు. అంటే మధ్యలో కొత్త వీడియోస్ కూడా వచ్చేస్తున్నాయి కదా, సో అవి ఎడిటింగ్ చేసుకుంటూ ఇలా అయిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి మా హస్బెండ్తో ఎక్కువ టైం స్పెండ్ చేసే దొరకట్లేదు అని చెప్పి నైట్ సెకండ్ షోకి అప్పుడు మేము మూవీ పెద్ద రిలీజ్ అయ్యి 2 days అయింది. సో ఆ మూవీకి అయితే మూవీ టికెట్స్ బుక్ చేసుకొని సెకండ్ షోకి ముగ్గురు అలా తిరిగేసి వచ్చేసామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా సండే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి అందరం ప్లాన్ చేసుకొని, సో ఎవ్రీవన్ గెట్ రెడీ అండ్ మంచిగా అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. అక్క వాళ్ళు అపర్ణ జనిత్లో ఉంటారు, సో అక్కడికైతే వెళ్తున్నాము. సో అప్ టు నౌ అంతే. మమ్మీకి ఏంటంటే జర్నీ చేసినప్పుడు ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండకూడదు, తలనొప్పి వికారం ఇవన్నీ ఉంటే నాకు కూడా ఉంటాయి రండి. అవన్నీ కొంచెం అవాయిడ్ చేయడానికి నేను ఎంటర్టైన్ చేసుకుంటూ ఉంటాను. ఏదైనా సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో వినడం కానీ ఏదో ఒకలాగా ఎంటర్టైన్ చేసుకుంటాను. సో ఎలా అయినా నాకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఏంటో వామిటింగ్ సెన్సేషన్. దానిలో ఇక్కడ మా మమ్మీని ఇరిటేట్ చేస్తున్నాం సాంగ్స్ పెట్టుకొని. అబ్బా, అందులో ఉండే మజాయే వేరు. మీరు కూడా ఇలాగే ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ప్రియా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కమెంట్ బాక్స్లో అసెంబుల్ అవ్వండి. ఫైనలీ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. వీడియో అయితే తీయలేదు, ఇక్కడ వేరే అక్క వచ్చింది, తేజు అక్క. సో తను వచ్చిన తర్వాత ఇంకా వీడియో క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. మేమందరం ఉంటే ఇంకా ఫన్ అంటే మీకు ఫన్ ఉంటుందో తెలియదు కానీ మాకు ఉంటుంది. పర్సనల్గా మేము బాగా ఎంజాయ్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని కొంచెం సేపు సోది చెప్పుకుంటాం, కొంచెం సేపు ఎంజాయ్ చేస్తాం, పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తాం, మమ్మల్ని మేము ఎంటర్టైన్ చేసుకుంటాము. సో ప్రస్తుతానికైతే మేమందరం ఇలా గ్యాదర్ అయ్యాము. యాజ్ యూ కెన్ సీ ఇలా అయితే కూర్చొని కొంతసేపు ముచ్చట్లు చెప్పుకుంటున్నాం అనమాట. అండ్ మీ అందరికీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ నచ్చుతాయా? నచ్చితే రెగ్యులర్గా కలుస్తూ ఉంటారా? మేమైతే రెగ్యులర్గా కలవకపోయినా డెఫినెట్గా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాము కలిసిన ప్రతిసారి. సో వీ విల్ హ్యాడ్ ఎ గ్రేట్ టైం అనమాట. ఆశ్రీ నానా ఐవన్ హాయ్. బిట్టు బిన్ను దేవా హాయ్. No, Nana. I'm just taking a video just for fun. Wow. It's for our memories. My name is Kunal. I am grade 3. This is 2026. Bittu. My name is Shreyash. I am in grade 5 and it is 2026. Deva. ఆగే ఆడు దగ్గరికి వస్తాను లాస్ట్ స్పెషల్. I am Devansh. I am 6th grade and this is 2026. My name is Ashita and I am studying 4th grade and it's 2026. Okay. You also answer. What is your name? Nana. Nana, what's your name? What's your name? Kannadu. What's your name? Oh, the Kanna, what's your name?
నువ్వు చెప్పు. Hi, I'm Priya. I'm in 12th grade and this is 2026. And I'm 25 years old. Hi, I'm Tejasvi. I'm studying 9th standard. I'm 14 years old. Tejasvi is 46. నీ గురించి చెప్పే నా గురించి ఎవరికి Is on 7th June 2026. 48 చెప్పింది 48. Sorry, there's a confusion. 48 kgs. Tejaswari weight is 48 kgs. On June 7th, 2026. ఓకే నీ చెప్పు. And my name is Asha. I'm studying in grade 1. అబ్బా సిగ్గుండాలి. అక్క నువ్వు? Hi, my name is Harika and I am sweet 16. ఓ మై గాడ్. మమ్మీ నువ్వు? My name is Bhavani. 47 here. 26. పెద్దమ్మ. My name is Vijayalakshmi. 25 years old. 55. ఓ నైస్. నాన్నగారు వద్దులే. వాళ్ళు మెన్ ఆయన లేవగలితే నా ఎంతుంది. అయితే ఇక్కడ ఒక వైరల్ రీల్ అప్పుడులో బాగా ట్రెండ్ అయింది. సో ఆ జూన్ మంత్లో ఆ రీల్ ఇక్కడ బావని అక్కని ట్రై చేయమంటున్నాము. సో ఇక్కడైతే కొంచెం ఫన్ చేసుకుంటున్నాం అనమాట. సో వాళ్ళిద్దరూ చేయలేదు, నేను అక్క చేసాము. ఆ షార్ట్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి ఒకసారి. ఫైనల్గా ఇంక అరౌండ్ 8 అవుతుంది కాబట్టి తేజ అక్క ఇక్కడ స్టార్ట్ అవ్వడానికి అని చెప్పి క్యాబ్ అయితే బుక్ చేసుకుంది, ఆటో. ఇంకా వెళ్ళే ముందు అందరి కాళ్ళకి దండం పెట్టేస్తుంది అనమాట. ట్రెడిషన్స్ పిల్లలకి నేర్పించాలి కదా అని చెప్పి ఇంక ఇక్కడ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఒక్కొక్కరి కాళ్ళు మొక్కేసరికి వాడు అయ్యో అనుకున్నాడు. సో ఫైనల్గా అందరం ఇంకా కిందకి వెళ్ళి అక్కని డ్రాప్ చేయడానికి అయితే అందరం వెళ్ళిపోయాములేండి. కిందకి వెళ్ళి అక్కను డ్రాప్ చేసి ఇంకా ఆటో వచ్చేంత వరకు వెయిట్ చేసి డ్రాప్ చేసేసాము. ఏది కంఫర్టబుల్ గా అనిపిస్తుంది? సెండ్ ఆఫ్ అవ్వడానికి నా మంది. బాయ్ బాయ్ నాన్న. ఏ అన్న బాయ్ చెప్పేసి బాయ్. But if not, see you in the next 5 years, okay? To Money Mama's marriage. I don't think so. But I'll try. వస్తుంది. మణి మామ పెళ్ళికి వస్తావా అని అడుగుతున్నాడు ప్రియా. అరే మణి, నెక్స్ట్ నీ పెళ్ళిలోనేనా, ఇంకా ఇచ్చి పడేద్దాం అంతే. ఇక్కడైతే మంచిగా టైం స్పెండ్ చేసాము. అండ్ అక్క బావ కూడా ఇద్దరు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మంచి ఫుడ్ ఐటమ్స్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ పెద్దమ్మ మంచి మంచి డిషెస్ వండి పెట్టింది మాకు. సో దట్స్ హౌ అక్కడైతే మంచిగా టైం స్పెండ్ చేసాం. మీకు ఎలా అనిపించింది అక్క వాళ్ళ ఇంట్లో మేము ఎలా స్పెండ్ చేసాం? నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఒక 2 days అయిన తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వచ్చాము. ఇంకా చెల్లి వచ్చిందంటే అట్లీస్ట్ హైదరాబాద్లో ఉన్న కజిన్స్ అందరినీ కలవాలి కాబట్టి ఇక్కడ అన్న వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ భువన్ గాడ్ అయితే చాలా మందికి తెలుసు అండ్ చాలా మంది వాడికి ఫ్యాన్స్ ఉన్నారు. వాడి ఫ్యాన్స్ అందరూ కింద కామెంట్ బాక్స్లో అసెంబుల్ అవ్వండి. ఇష్టం సాయత్త ప్రియత్త ఇలా అంటే ఎవరు పేరు చెప్పు. సాయత్త. పాపం ప్రియత్త అదేం పాపం చేసుకుందిరా. ప్రియత్త మంచిదిరా. సాహిత్య ఎందుకు ఇష్టం? సాహిత్య ఎందుకు ఇష్టం? నేను
నువ్వేం రెండు కొన్నా నేను ఒకటి తీసేసుకున్నానా? ఏంట్రా అది? ఏం తీసుకుంది ప్రియత? నేను ఏం తీసుకున్నా? ఇంకా 2 కీ చైన్స్ ఇచ్చాడు. ఏ భువన్ భువన్ నాకు 2 కీ చైన్స్ ఇచ్చావు కదా, 2 తీసుకెళ్ళిపోనా? ఫైనల్గా అన్నయ్య వాళ్ళకి కూడా బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది. నైస్ టు మీట్ యూ. క్రాంతి మా కోసం మంచి మంచి డిషెస్ అన్ని చేసి పెట్టింది మా చెల్లి వచ్చినందుకు. అండ్ మేము వెళ్ళినా కూడా మంచిగానే చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి అండ్ అన్నయ్య అండ్ మా భువన్ గాడు. మర్చిపోకండి, భువన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అసెంబ్లీ అవ్వండి కమెంట్స్లో. నెక్స్ట్ వాడి వీడియోస్ అన్ని. ఓకే డాడీ డోర్ కూడా తీస్తున్నాడు. అయితే ఈ 2 days వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎందుకంటే మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసాం, పిల్లలు ఎంజాయ్ చేశారు, మేము ఎంజాయ్ చేసాము, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సో ఫైనల్గా ఈ వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు హోమ్లీ హారిక ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి. డైలీ ఆల్మోస్ట్ 2 PM లైవ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, నాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా లైవ్ కూడా జాయిన్ అవ్వండి. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.